ఉన్నారు. బహుశా మీరు గుర్తించాల్సింది ఏంటంటే పూర్తిగా సపోర్ట్ చేయండి ఎవరైనా ఉన్నారు అంటే అది గతంలో వైకాపా ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వహించిన మొట్టమొదటి సమీక్షా సమావేశాల్లో భోగాపురం ఎయిర్పోర్ట్ సమీక్షా సమావేశం ఒకటని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ మీటింగ్లో నేను కూడా ఉన్నాను. వాళ్ళు ఎంత టైం అడిగినా చంద్రబాబు నాయుడు గారు మాత్రం 2026 జనవరికి ఇది పూర్తి అయిపోవాలి అని చెప్పి చాలా కఠినంగా చెప్పడం అనేది జరిగింది. అదే రకంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ 3 సమీక్షా సమావేశాలు నిర్వహించడం అనేది జరిగింది. మరి ఏ రకంగా మీరు అనుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయట్లేదని? కాబట్టి ఈ రకమైన తప్పుడు మాటలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడకూడదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. రైతులకి ఏమీ అందట్లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. మా గవర్నమెంట్, మా ప్రభుత్వం ఏదైతే ఉందో రైతుల పట్ల మేము ఎప్పుడూ ఎంకరేజింగ్గానే ఉంటాము. వారికి ఏవేవి కావాలో అన్నీ చూసి కూడా మేము ఇస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో గ్రామాల్లో కనుక మనం వెళ్ళాము అంటే ఎక్కడ విత్తనాలు ఇచ్చిన పరిస్థితి లేదు, ఎరువుల పరిస్థితి లేదు, తోటపల్లిని కనీసం మీరు పట్టించుకోలేదు. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, రైతులందరికీ కూడా మేము మంచి చేస్తామని చెప్పి ఇంకొక సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక మాట కూడా అన్నారండి. ఉద్యోగస్తుల్లో అలసత్వం వచ్చిందంట, పెన్షన్లు ఎక్కడ ప్రజలకు అందట్లేదంట. మీరు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, మీరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, పెన్షన్లు ఎక్కడ అందట్లేదో చెప్పండి. కలెక్టర్ గారికి మీరు ఒక ఫోన్ కొట్టండి, లేదా ఒక మండలంలో పలానా గ్రామంలో పలానా వీధిలో పెన్షన్ అందట్లేదు అంటే ఆ ఎండిఓకి ఫోన్ కొట్టండి, లేదా మాకు చెప్పండి, మేము వాటిని సరిచేస్తాం. కాబట్టి మీరు ఏ రకమైన ప్రూఫ్స్ లేకుండా పెన్షన్లు అందట్లేదని చెప్పడం కూడా కరెక్ట్ కాదని తెలియజేసుకుంటూ ఉద్యోగుల్లో అలసత్వం వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి వాళ్ళు ఏం చేయట్లేదు? మీ ప్రభుత్వం వాళ్ళు, మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్న అసంబద్ధ పనులు వాళ్ళు ఏమైనా చేయట్లేదా? గతంలో మీరు ఏ రకంగా అయితే వాళ్ళని భయపెట్టి చేయకూడని పనులు ఏవైతే చేయించుకున్నారో ఇప్పుడు కూడా అదే రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు చేయట్లేదేమో. తప్పుడు పనులు మేము చేయలేము సార్, లేదా మీరు అనుకున్నట్టు మేము చేయలేము సార్, మేము రూల్ ప్రకారమే వెళ్తాం సార్ అని చెప్పి చెప్తా ఉన్నారేమో. దానికి మీరు ఈ రకంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. 100 రోజుల్లోనే ఈ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించింది. మున్ముందు కూడా ప్రజల తరపునే మేము మంచి పనులన్నీ కూడా చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమాన్ని చూసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా